వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రాబోయే 2 రోజుల్లో మరింత బలపడే అవకాశమున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఏపీ సర్కార్ అలర్ట్ అయింది. ఇప్పటికే పలుచోట్ల వర్షాలు కురుస్తుండటంతో అధికారులతో హోంమంత్రి అనిత సమీక్షించారు. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని, క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని హోంమంత్రి సూచించారు. సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిద్ధంగా ఉండాలని, ప్రమాదకర హోర్డింగ్లు, కూలిన చెట్లను వెంటనే తొలగించాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. ఇక ఏపీ వెదర్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది అన్న వివరాలు మనకు వైజాగ్ నుంచి అనురాధ అందిస్తారు. అనురాధ. జ్యోత్స్న, ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతూ ఉంది. పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల మధ్యన కేంద్రీకృతమైంది. ఈ రోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ అది తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేసింది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర మీద ఎక్కువగా ప్రభావం చూపుతూ ఉంది. ప్రస్తుతం అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో ఎడతెరపు లేకుండా వర్షం అయితే మాత్రం కురుస్తుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. అయితే ప్రస్తుతం ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలంతా కూడా గంటకు దాదాపుగా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్న నేపథ్యంలో మత్స్యకారులకైతే అలర్ట్స్ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. మత్స్యకారులు 2 రోజుల పాటు చేపల వేటకి వెళ్లవద్దని నిషేధాజ్ఞలు అమల్లోకి వచ్చాయి. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచన చేశారు. దీంతో విపత్తుల శాఖ అలర్ట్ అయింది. ఇప్పటికే విపత్తుల శాఖ మంత్రి వంగలపూడి అనిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారుల సమీక్ష సమావేశం అనంతరం అన్ని కంట్రోల్ రూమ్స్ లోని కూడా ఏదైతే టోల్ ఫ్రీ నెంబర్స్ ని అలాగే కంట్రోల్ రూమ్స్ ని కూడా కలెక్టరేట్స్ లో కంటిన్యూ చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నంతో పాటు విజయనగరం, శ్రీకాకుళం కలెక్టరేట్స్ లో టోల్ ఫ్రీ నెంబర్స్ ని, కంట్రోల్ రూమ్స్ ని కూడా కంటిన్యూ చేస్తున్నారు. రేపటి వరకు ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన అన్ని ప్రాంతాల్లోని కూడా ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఇటు విపత్తుల శాఖ, అటు వాతావరణ శాఖ కూడా అలర్ట్ అయింది. అలాగే జిల్లా యంత్రాంగాలన్నింటినీ కూడా ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అలాగే పోర్టులో ఉండే తీర ప్రాంతాల ప్రజలు, మత్స్యకారులు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. మత్స్యవేటను కూడా 2 రోజుల పాటు నిషేధించిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే మాత్రం అటు ఆంధ్ర అంతా కూడా ఒక మోస్తరు వర్షం ఈ రోజు రేపు కురుస్తుంది. ఉత్తరాంధ్రలో అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉత్తరాంధ్రలో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జ్యోత్స్న. రైట్ అనురాధ.